प्रथमोऽध्यायः अर्जुन विषादयोगः। धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किम् अकुर्वत संजय। సంజయ, తెరువబడిన ముక్తిద్వారమైన మానవ జన్మయనిడి ధర్మక్షేత్రమునందు నావైన ఈషణత్రయములతో కూడిన కామాదులును వాటిని జయింపవలసిన దేహేంద్రియ మనోబుద్ధులును ఇరువురు తమకు ఆటపట్టైన దేహమును ఆశ్రయించి ఏం చేశారు? సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనమబ్రవీత్। అప్పుడు ముక్తిని సాధించుటకు తేజోవంతములైన వ్యూహబద్ధమైన దేహేంద్రియ మనోబుద్ధుల సమూహమును చూడగానే గత జన్మలో పశుపక్ష్యాది జన్మలలో ఇటువంటి తేజస్సును వ్యూహమును చూడని కామాదుల రాజు తమ గురువును చేరి ఈ విధంగా అన్నాడు. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా। గురుదేవా, అనేక జన్మలలో కామాదులకు గురువైన నీకు శిష్యుడైన జీవుడు నీతో సహా మనందరినీ ఎదిరించుటకు తేజోవంతములుగా తీర్చుకున్న దేహేంద్రియాదుల వ్యూహమును చూడు. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః। దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః। యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః।
మనలను ఎదిరించవచ్చిన సేనలో దేహము, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తం, వాస్తవమునకు పౌరుషమైన అహంకారం, పంచప్రాణములు, పంచ ఉపప్రాణములు ఉన్నాయి. ఇవన్నీ తేజోవంతములైనవే. 10,000 కామములను ఒక్కసారిగా ఒంటిగా ఎదుర్కోగలిగిన మహారథుని వంటి తేజస్సు కలిగినవే. अस्माकं तु विशिष्टाये तान् निबोध द्विजोत्तम नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते। మనలో ప్రధానమైన వారెవరో, నా సైన్యమునకు నాయకులెవరో వారిని తెలుసుకో. నీ గుర్తు కొరకు వారిని చెప్తున్నాను. भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च सौमदत्तिर्जयद्रथः अन्ये च बहवः शूराः मदर्थे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः। గురుతుల్యముగా గౌరవింపబడుతున్న లోకేషణాది కామములు అంటే నీవు, అనాదిగా జన్మ పరంపరగా వస్తూ గౌరవింపబడుతున్న విత్తేషణాది కామములు అంటే ఆత్మ కంటే వేరేదేదైనా అనుభవించవలెనన్న భోగేషణాది కామములు, తనవారుగా తలంచినప్పటికీ తనకు శత్రువులే అయిన దారేషణాది కామములు మొదలగువారు మన పక్షంలో ఉన్నారు. ఇంకా కామాదుల రాజునైన నా ధ్యేయం కోసం జీవిస్తున్న కామాదులు చాలా ఉన్నాయి. ఇవన్నీ వివిధములైన శస్త్రములను, ఆయుధములను కలిగి మానవులతో యుద్ధం చేయడానికి నిపుణములైనవే. अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितं पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम्। జన్మ పరంపరగా వస్తున్నప్పటికీ విత్తేషణ, భోగేషణ చేత రక్షింపబడుతున్న కామాదుల బలం, యుద్ధ సమర్థత లేనిది. పురుష ప్రయత్నం చేత సంపాదించిన మానవ జన్మలో మాధవుని ఆశ్రయించిన మానవుని దేహేంద్రియాదులు తేజోమయములై ముక్తి సాధనకు, కామ సంహరణకు, యుద్ధమునకు సమర్థములైనవి. अयनेषु च सर्वेषु यथाभागम् अवस्थिताः भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि। సర్వ ఇంద్రియ స్థానములలో అవసరమైన విధంగా ఉండి మీరందరూ అనాదిగా వస్తున్న భోగేషణను అంటే ఆత్మ కంటే వేరేదేదైనా సరే అనుభవించవలననే కామము యొక్క బలమును రక్షించెదరుగాక.
तस्य संजनयन् हर्षं कुरु वृद्धः पितामहः सिंहनादं निनद्योच्चैः शङ्खं दद्मो प्रतापवान् ఇలా నిరుత్సాహపడుతున్న కామాదుల రాజునకు ఉత్సాహమును కలిగిస్తూ జన్మాంతరముగా వస్తున్న భోగేషణాది కామం పెద్దగా సింహనాదం చేసి తన శంఖమును ఊదింది. ततः शङ्खाश्च भैर्यश्च पणवानकगोमुखाः सहसैवभ्यहन्यन्त सशब्दस्तुमुलोऽभवत् మిగతా కామాదులన్నీ తమ సంసిద్ధతను సూచిస్తూ తమ తమ వాయిద్యాలను మ్రోగించినయి. ఈ శబ్దం, ఈ కలత మానవుని దేహేంద్రియ మనోబుద్ధులలో వ్యాపించింది. ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः కామాదుల ధ్వనిని విన్న వెంటనే మోక్ష సాధన యత్నముచే పవిత్రమైన మానవదేహమునందు వెలసి ఉన్న మాధవుడును అనుసరిస్తున్న మానవుడును తమ శంఖములను పూరించారు. మానవుని మోక్ష సాధనకు ఇలా మాధవుడే ముందంజ వేస్తున్నాడు. మానవుడు మోహంచేత తప్పించుకున్నా మానవుడు మోక్షమును పొందే వరకు మానవుని విడువడు, వెన్నంటి అండగా ఉంటాడు మాధవుడు. पाञ्चजन्यं हृषीकेशः पाञ्चजन्यं हृषीकेशः देवदत्तं धनञ्जयः पौण्ड्रं दद्मो महाशङ्खं भीमकर्मा
वृकोदरः अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ कास्यश्च परमेश्वासः शिखण्डी च महारथः धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्च पराजितः द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शङ्खान् दद्मुः पृथक् पृथक् మాధవుడు పాంచజన్యమనే శంఖమును పూరించాడు. మానవుడు దేవదత్తమనే శంఖమును ఊదాడు. వీరి శంఖముల ధ్వనిని విని దేహేంద్రియాదులన్నీ తమ తమ స్థానముల నుండి హర్షమును ప్రకటిస్తూ వేరువేరుగా శంఖములు ఊదినాయి. सघोषो धार्तराष्ट्राणाम् हृदयानि व्यदारयत् नभश्च पृथिवीं चैव तुमुलो व्यनुनादयन् దేహేంద్రియాదులన్నీ ఒక్కటిగా సంసిద్ధతను తెలియజేసినప్పుడు కామాదులన్నీ భయకంపితులగుట తథ్యం. భయకంపితులైనై. अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः ऋषिकेशं तदा वाक्यम् इदमाह महीपते अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये रथं स्थापय मे अच्युत यावदेतान् निरीक्षेऽहं योद्धुकामान् अवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे योत्स्यमानान् अवेक्षेऽहं य एते अत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः युद्धे
प्रियचिकीर्षवः మానవ జన్మనెత్తి మోక్ష సాధన యుద్ధమునకై వచ్చిన మానవుడు సాధన యుద్ధ సమయం వచ్చినప్పుడు సాధన యుద్ధమును చేసే బుద్ధితోనే మాధవుని ఆశ్రయించి తన శరీరమనే రథమును అంటే తనను తన శత్రువులకు తన బలములకు మధ్య నిలుపమని అడుగుతున్నాడు. అంటే తను గుర్తించలేని తన శత్రువులను తన బలములను చూపమని మాధవుని వేడుకుంటున్నాడు. సంజయ ఉవాచ एवमुक्तो हृषीकेशः गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिता उवाच पार्थ पश्येतान् समवेतान् कुरून् इति। మోక్ష సాధన యుద్ధమునకు సన్నద్ధుడైన మానవుని కామాదులకు దేహేంద్రియాదులకు మధ్య నిలిపి తాను యుద్ధము చేయవలసిన కామాదులను చూసుకోమన్నాడు. ఎన్నో ఐహిక సంపదలను సాధించిన మానవుని మోక్ష సన్నద్ధతను పరీక్షింపగోరి మానవునికి ఉన్న ఈషణత్రయములు మొదలైన ప్రముఖ కామముల ఎదుట నిలిపి శాస్త్రబోధవాక్కులయందు బ్రహ్మచర్యాది ఉత్తమ నియమములయందు మానవుని శ్రద్ధను ఆచరణకు సంసిద్ధతను పరీక్షిస్తున్నాడు మాధవుడు. तत्र पश्यत् स्थितान् पार्थः पितॄन् अथ पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तथा श्वशुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि। శత్రువులైన కామాదులను చూడమని మాధవుని ఆనతి అయితే మానవుడు ఇరుపక్షములలోని వారిని అంటే కామాదులను దేహేంద్రియ మనోబుద్ధ్యాదులను చూచి ఇరువురికి పరస్పరం సంబంధం ఉన్నట్లు పూర్వవాసనాగతిలో మునిగిపోయి పితృపితామహ మొదలైన ఉపమానములతో చెప్పబడినట్లు పూర్వము ఏ ఏ ఇంద్రియము ఏ ఏ కామములను ఎలా అనుభవించిందో జ్ఞాపకం చేసుకుంటున్నాడు మానవుడు. तान् समीक्ष्य स कौन्तेयः सर्वान् बन्धून्
अवस्थितान् कृपया परयाविष्टः विषीदन्निदमब्रवीत्। ప్రముఖులైన కామాదులను యుద్ధ సమయంలో ప్రత్యక్షంగా చూచినప్పుడు ఇది వరకు ఊహించని వాటి నిజస్వరూపములను, తను ఆచరించవలసిన ఉన్నతమైన నియమములను గుర్తించేసరికి తన సాధన శక్తి సడలిపోయింది. దయా దుఃఖములు రెండూ కలిగి ఇలా అంటున్నాడు. మాధవునితోనే వాదంలోకి దిగాడు.